దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ సంవత్సరము ఈ చివరి యొక్క దినాలలో మీరు ఉంటూ ఉండగా దేవుని బిడ్డలారా, మీ పాపమును మీరు ఒప్పుకొనండి. మీ పాపమును మీరు దాచిపెట్టకుండా మీరు ఒప్పుకొని మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో దేవుని యొద్ద నుండి మీరు కనికరము పొందుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఎప్పుడైతే మీ అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని విడిచిపెట్టి మీ పాపములు మీరు ఒప్పుకుంటారో మీరు వర్ధిల్లుతారు. మీరు ఎప్పుడైతే వర్ధిల్లుతారో అదే రీతిగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యమును చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు మీ అతిక్రమములను మీ పాపములని విడిచిపెట్టకుండా ఉంటారో మీరు వర్ధిల్లరు. మీరు విడిచిపెట్టినప్పుడు మీరు వర్ధిల్లడమే కాకుండా మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. మీ శిక్షని ఆయన కొట్టివేస్తున్నాడు, మీ శత్రువులను ఆయన వెలుగొడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మీ మధ్య ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మీకు ఏ అపాయము కూడా సంభవింపదు అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నీ పాపమును నువ్వు విడిచిపెడితే, నీ అతిక్రమములను నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో ఇన్ని మేలు జరుగుతాయి. నీవు శిక్ష నుంచి తప్పించబడతావు, శత్రువులు నీ ఎదురు నుండి వెలగొట్టబడతారు, దేవుడు మీ మధ్యన ఉంటాడు, మీకు ఎలాంటి అపాయము కూడా సంభవింపదు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం కాబట్టి దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టురాలుగా మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ మాట ఉన్నప్పుడు మీకు ఎలాంటి అపాయము సంభవించదు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మరలా ఆయనతో మిమ్మల్ని అంటుకట్టుకునేటటువంటి శక్తి గలవాడుగా ఉంటూ ఉన్నాడు. మీరు విశ్వాసముతో ఉండండి, దేవుని యందు భయముతో భక్తి చేయండి. ఎప్పుడైతే భయముతో కూడిన భక్తి మీ జీవితంలో ఉంటుందో మీరు మీ పాపాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి మీకు కలుగుతూ ఉంది. భయముతో కూడినటువంటి భక్తి మీ జీవితంలో ఎప్పుడైతే ఉండదో మీ పాపాన్ని మీరు ఒప్పుకోరు, కానీ దాన్ని దాచిపెడతారు. దేవుని బిడ్డలారా, అలా ఉండడం వలన మీకు వర్ధిల్లడం అనేది ఉండదు, అపాయము సంభవిస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకనే అంతేకాదు ఆయనకు మీరు అంటుకట్టుబడి ఉంటారంట. మీ పాపాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు. ఎంత అద్భుతమైనటువంటి మాటనండి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము, మరియు నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఎప్పుడైతే నీవు నీ దేవునికి అంటుకట్టబడి ఉంటావో ఈ రీతిగా దేవుడు నిన్ను వర్ధిల్లజేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ అతిక్రమములను విడిచిపెట్టు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. ఈ రీతిగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ రీతిగా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు.
ఈ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దేవుడు బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుడు నీ వైపు మళ్ళాలి అంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము నీ ప్రవర్తన ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళుతాడు. అదేవిధంగా నీకు, నీ కుటుంబానికి ఆయన మేలును అనుగ్రహించునుగాక. ఆమేన్.